చూపెడతావాడు వెంటనే మీకు అక్కడ పెట్టుబడికి అలౌ చేసేస్తాడు. మీరు దిగేటప్పుడు ఒకడు కాగితం చేతిలో పట్టుకుని ఉంచుంటాడు ప్లేకార్డు. మీరు వెళ్ళగానే ఆ కన్సర్న్ కంపెనీ ఆఫీస్ దగ్గరికి తీసుకుపోతాడు. వాడు ఇదిగో ఈ హోటల్ ఖాళీగా ఉంది, ఇదే అమ్మటానికి రెడీలో ఉన్నారు, నా హోటల్లోని మీ ఎదురుగుండా కూర్చోబెడతాడు. వాడు 85 కోట్లు చెప్పాడు, మీరు నాకు 70 కోట్లకే కావాలన్నాడు. మధ్య మార్గంగా 75 కోట్లకు ఓకే చేపిస్తాడు. ఓకే చేయించేసేసి ఆన్ ద స్పాట్ మీరు క్యాష్ పే చేసేస్తారు, హోటల్ తాళాలు మీ చేతికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. సింపుల్. అక్కడ అది అట్లాగా లాజికల్ గా దాంట్లో ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం కానీ ఏముండదు. వెంటనే మేనేజ్మెంట్ మారిపోతుంది, మీ చేతికి వచ్చేస్తుంది. అక్కడ సింగపూర్లో ఈ హోటల్ బిజినెస్ చాలా బాగుంటుంది. మన వాళ్ళు చాలా మంది హోటల్ బిజినెస్ లోనే పెట్టుబడులు పెట్టారు. అట్లాగే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు మన వాళ్ళు. అక్కడ టూరిస్ట్ స్పాట్స్ లో మంచి వ్యాపారాలు ఉంటాయి బాగా, తినే రెస్టారెంట్లు ఇట్లాంటివన్నీ. అక్కడ ఉన్న వాళ్ళల్లో మన వాళ్ళు లేబర్ ఎక్కడ బతుకుతారయ్యా అంటే సింగపూర్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్లో, టీ స్టాల్స్లో, హోటల్స్లో పనిచేస్తూ ఉంటారు మన వాళ్ళు వెళ్ళి. లేబర్ కూడా కాదు, ఓ రకంగా చెప్పండి మన మిడిల్ క్లాస్ అక్కడ ఆ పనులు చేస్తుంటారు. ధనవంతులు ఇక్కడ ఉన్నటువంటి అపర కోటీశ్వరులు వెళ్ళేటప్పటికి సింగపూర్లో ఈ సంస్థల యజమానులుగా ఉంటారు, మన వాళ్ళే ఉంటారు చాలా చోట్ల, బంగారు కోట్ల దగ్గర నుంచి అనేకం. కాబట్టి అట్లాంటి పెట్టుబడి పెట్టడానికి ఈ పర్యటనలు వాడుకుంటారేమో మేబీ. అంతకు మించి ఏం లేదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు తిరిగారు, నడిచింది. కానీ మొత్తానికి ఆ రోజు సాక్షి రాసినట్టయితే రిక్తహస్తాలతోనే తిరిగి వచ్చారు బాబు గారు.